మీరు ఎక్కడో రేపు ₹1,00,00,000 అప్పు ఉండేసి, స్వామి నా దగ్గర ₹1,00,00,000 అప్పు ఉంది, మీ దగ్గరకు వస్తాను పూజ చేయండి, ఒక 41 రోజుల్లో ₹1,00,00,000 అప్పు తీరాలంటే తీరదు. మీరు ₹1,00,00,000 సంపాదించే సత్తా నేను దారి చూపిస్తాను. ఆ దారిలో మీరు వెళ్ళి ₹1,00,00,000 సంపాదించుకుంటారా, 10 కోట్లు సంపాదించుకుంటారా అనేది అది మీ యొక్క విచక్షణ, విఘ్నత, మీ యొక్క పట్టుదల, కృషి మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఏ సమస్య అయినా సరే మీరు సమస్యతో రండి. ఆ సమస్య మన పీఠం ద్వారా మీకు ఎంతవరకు నిర్వీర్యం చేయగలుగుతామో అంతవరకు మీకు నేను న్యాయం చేయడానికి, మంచి చేయడానికి ప్రయత్నిస్తాను. అంతేకాని అన్యాయంగా వచ్చి నాకు ఇది చేయండి స్వామి, అది చేయండి స్వామి అంటే కనుక ఖచ్చితంగా మన పీఠానికి మీరు రావాల్సిన పని కూడా లేదు. ఎందుకు ఇంత నిక్కచ్చిగా చెప్తున్నానంటే, నేను న్యాయం కోసం బతుకుతున్నవాడిని, న్యాయాన్ని బతికించాలనుకుంటున్నవాడిని, ధర్మం కోసం బతుకుతున్నవాడిని, మన భావితరాల కోసము మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇక ముందు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికే నేను ఈరోజు మీకు మొదట్లోనే మన యొక్క పీఠం యొక్క గొప్పతనం కానీ, విశిష్టత కానీ, ప్రాముఖ్యత కానీ, మన పీఠంలో జరిగేటటువంటి కార్యక్రమాలు ఎలాంటివి ఉంటాయి అనేసి మీకు ముందే తెలుపుతున్నాను.